Right. Welcome to Ramana's English Academy. Today we are going to learn one more important topic, that is the combination of tenses. సాధారణంగా కాంబినేషన్స్ మనకి 5 కాంబినేషన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో వీటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. 5 కాంబినేషన్స్ అంటే 2 టెన్స్లు కలిపి ఒకే వాక్యం ఉపయోగించాల్సి వస్తుంది. అటువంటి మేజర్గా ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏంటంటే 5. ఎగ్జామినేషన్లో గ్యారంటీగా 2 or 3 బిట్స్ దీని మీద వస్తూ ఉంటాయి. గ్యారంటీగా 2 or 3 బిట్స్ దీని మీద వస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటి కాంబినేషన్ ఏమిటో మీరు చూడండి. మొట్టమొదటి కాంబినేషన్ కొన్ని వాక్యాలు రాసి ఉంచాను, మీరు గమనించండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ డోంట్ గెట్ గుడ్ మార్క్స్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ డోంట్ గెట్ గుడ్ మార్క్స్. కాంబినేషన్ టెన్సెస్. కాంబినేషన్ గ్యారెంటీ క్వశ్చన్. కాంబినేషన్ టెన్సెస్. కాంబినేషన్ టెన్సెస్ ప్రతి ఎగ్జామ్లో కూడా డిఎస్సీలో అయితే స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చారు, ప్రతి సంవత్సరం ఇచ్చారు. మాకు స్టూడెంట్ ఉంది హరిత అని అమ్మాయికి అసలు మేము మరీ చెప్పాను, నాన్న ఇది చాలా ఇంపార్టెంట్ రా అని. 2019 డిఎస్సీలో ఆ అమ్మాయి ఇక్కడే తప్పు చేసింది. పాపం అప్పుడే అమ్మాయికి 69 మార్క్స్ వస్తే ఆ మార్క్ కట్ ఆఫ్ అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి కంటే కూడా ఏజ్ ఎక్కువ ఉన్న ఆవిడకి పోస్ట్ వచ్చింది. పాపం అమ్మాయికి రాలా, లేకపోతే ఆ రోజు అమ్మాయికి వచ్చి ఉండేది. ఇక్కడే మిస్టేక్ చేసింది. మరీ చెప్పి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్ అమ్మ వస్తుందంటే కన్ఫ్యూజ్ పడింది అమ్మాయి. ఒక మార్క్ పోయినప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన మార్క్ ఆ కేటగిరీ ఉమెన్ కేటగిరీలో ఆ అమ్మాయికి అదే లాస్ట్ కట్ ఆఫ్ 16 మార్క్స్ 2019లో. కానీ ఆ అమ్మాయి కంటే ఏజ్ ఎక్కువ ఉన్న అమ్మాయికి అదే మార్క్ వచ్చింది, ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అవతల అమ్మాయికి. కానీ ఈ అమ్మాయి కనుక ఈ సెంటెన్స్ కనుక కరెక్ట్గా రాసి ఉన్నట్టయితే మార్క్ పెరిగి ఉండేది, ఆ గొడవ ఉండేది కాదు. అంత ఇంపార్టెంట్. అన్లెస్ యూ వర్క్ హార్డ్. అన్లెస్ కంజంక్షన్. యూ వర్క్ హార్డ్ ఇదో క్లాస్. క్లాస్ అంటే వెర్బుతో ఉన్న భాగాన్ని ఏమంటాం అంటే క్లాస్. యూ డోంట్ గెట్ ఇదో క్లాస్. whenever we use more than one class, class అంటే వెర్బుతో ఉన్న భాగం, ఒక పూర్తి ఒక మీనింగ్ఫుల్ సెన్స్ ఇచ్చే భాగం, ఒక అర్థవంతమైనటువంటి భావాన్ని, ఒక మీనింగ్ఫుల్ సెన్స్ ఇచ్చే పదాల సముదాయాన్ని ఏమంటామంటే క్లాస్. క్లాస్లో సాధారణంగా ఎవరు ఉంటారు? వెర్బ్ ఉంటుంది. అక్కడ ఒక వెర్బ్ ఉంది, ఇదిగో వర్క్ ఇదొక వెర్బు, డోంట్ ఇదొక వెర్బ్. 2 వెర్బులు ఉన్నాయి. ఈ 2 వెర్బులు కలపడానికి అన్లెస్ని కంజంక్షన్ ఉపయోగించాం. రెండో చూడమ్మా, యాజ్ సూన్ యాజ్ ఐ షాల్ రిటర్న్ ఇదొక క్లాజు. ఐ కాల్ ఇదొక క్లాస్. 2 క్లాజులు ఉన్నాయి కాబట్టి 2 క్లాజుల్ని కంబైన్ చేయడం కోసం యాజ్ సూన్ యాజ్ అనేటువంటి ఒక కంజంక్షన్ ఉపయోగించాం. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఇదొక కంజంక్షన్. హీ విల్ కమ్ బ్యాక్ ఇదొక క్లాజు. యూ క్యాన్ మీట్ హిమ్ ఇదొక క్లాస్. ఇదే డిఎస్ ఇచ్చిన క్వశ్చన్, ఇదే డిఎస్ స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చిన క్వశ్చన్. ఆమె మిస్ అయిన క్వశ్చన్ ఇదే. తర్వాత ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ ఇదో కంజంక్షన్. ఐ విల్ వెయిట్ ఇదో క్లాస్. హీ విల్ రిటర్న్ ఇదో క్లాస్. ఈ 2 క్లాజులు కలపడానికి ఇక్కడ అంటిల్ని కంజంక్షన్గా వాడాం, ఆఫ్టర్ని కంజంక్షన్గా వాడాం, యాజ్ సూన్ యాజ్ కంజంక్షన్గా వాడాం, అన్లెస్ని కంజంక్షన్గా వాడాం. కాబట్టి మీరు ఆ ఆర్డరు, ఈ కాంబినేషన్ కరెక్ట్గా ఉందో చూడండి. ఈ 4 వాక్యాలు రైట్ రాంగ్ ఆలోచించండి, నేను రాస్తా. ఎప్పుడైనా సరే ఈ అన్లెస్ కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ, టిల్ కానీ, అంటిల్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ కంజంక్షన్గా వాడినట్లయితే చూడమ్మా, అన్లెస్, యాజ్ సూన్ యాజ్, టిల్, అంటిల్, ఇఫ్, వెదర్, ఆఫ్టర్, బిఫోర్ ఈ కంజంక్షన్ కనుక వాడినట్లయితే ఈ కంజంక్షన్తో ఉన్న భాగం, ఈ కంజంక్షన్తో ఉన్న సెంటెన్స్ ఏ టెన్సెస్లో ఉండాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఈ కంజంక్షన్తో ఉన్నటువంటి క్లాజు ఏ టెన్స్లో ఉండాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి కంజంక్షన్తో ఉన్న క్లాజ్నేమో సబార్డినేట్ క్లాజ్ అని, కంజంక్షన్ లేకుండా ఉన్న క్లాజ్ని ఏమంటాం? మెయిన్ క్లాజ్. ఆ మెయిన్ క్లాజ్ దేంట్లో ఉండాలంటే ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి.
ఆ మెయిన్ క్లాస్ దేంట్లో ఈ టెట్లో అన్నిట్లో కామన్ రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న. నేను ఫ్యూచర్ అన్నాను, అది సింపుల్ ఫ్యూచర్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కావచ్చు. మీరు గమనించాలా, ఫ్యూచర్ అంటే కేవలం సింపుల్ ఫ్యూచరే కాదు. ఒక్కొక్కసారి సింపుల్ ఫ్యూచర్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్యూచర్ కంటిన్యూస్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇవ్వచ్చు. ఏ సెంటెన్స్ షెల్ కానీ విల్ కానీ ఉంటే ఫ్యూచర్ టెన్స్ అని అర్థం. మళ్ళీ గమనించాలా, అన్లెస్ కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ, టిల్ కానీ, అంటిల్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ కంజంక్షన్స్గా ఇవన్నీ కంజంక్షన్స్. ఎందుకు వాడడం కంజంక్షన్స్గా? ఇక్కడ 2 క్లాజులు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 2 క్లాజ్, వెన్ ఎవర్ ద సెంటెన్స్ హ్యాస్ మోర్ దెన్ 1 క్లాజ్ దేర్ వీ షుడ్ యూజ్ ఎ కంజంక్షన్. ఒక క్లాజ్ కంటే ఎక్కువ క్లాజులు కనుక ఉంటే తప్పకుండా మనం కంజంక్షన్ వాడాలా. ఇప్పుడు వీటిని కంజంక్షన్గా వాడినట్లయితే ఈ కంజంక్షన్ ఉన్న భాగం ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండి మెయిన్ క్లాజ్ దేంట్లో ఉండాలి? ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. ఇప్పుడు రండి, అన్లెస్ యూ వర్క్ హార్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. అన్లెస్ యూ తర్వాత ప్రజెంట్ టెన్స్ వేర్ ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి మెయిన్ క్లాజ్ దేంట్లో ఉండాలా? సింపుల్ ఫ్యూచర్లో ఉండాలా. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏముండాలా? డోంట్ కాదు వోంట్, మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఫ్యూచర్ టెన్స్ ఏదైనా ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వాడారు కాబట్టి సింపుల్ ఫ్యూచర్. యూ వోంట్ గెట్ గుడ్ మార్క్స్. ఈ కంజంక్షన్ ఉన్న భాగం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, రైటే. కానీ అక్కడ మెయిన్ క్లాజు టెన్స్ మారింది, దేంట్లోకి వచ్చింది? అది సింపుల్ ప్రజెంట్లో ఉంది. కానీ ఉండకూడదు, ఫ్యూచర్లో ఉండాలా. కాబట్టి యూ వోంట్ గెట్ గుడ్ మార్క్స్. తర్వాత చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ షాల్ రిటర్న్. యాజ్ సూన్ యాజ్ తర్వాత ఏ సెంటెన్స్ ఉండాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఏముండాలా? యాజ్ సూన్ యాజ్ కానీ, అన్లెస్ కానీ వీటితో ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏముంది? షెల్ ఉండేది ఫ్యూచర్లో ఉంది. ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలా? యాజ్ సూన్ యాజ్ ఐ రిటర్న్ హోమ్. ఇక్కడ ఏమి ఉండాలా? మెయిన్ క్లాజ్ దేంట్లో ఉండేది? ఫ్యూచర్లో ఉండాలా. ఐ షాల్ కాల్ యూ అలాగ ఉండాలా. మెయిన్ క్లాజ్ సింపుల్ కంజంక్షన్ ఉన్న సబార్డినేట్ క్లాజ్ ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ దేంట్లో ఉండాలంటే ఫ్యూచర్ టెన్స్లో ఉండాలా. ఇక్కడ చూడండి, ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ హీ విల్ రిటర్న్. అంటిల్ తర్వాత ఏ టెన్స్ ఉండాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటిల్ హీ రిటర్న్స్. ఇక్కడ హీ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. అంటిల్ హీ రిటర్న్స్. ఎందుకన్నా కంజంక్షన్ ఉన్న భాగమేమో సింపుల్ ప్రజెంట్లో ఉండాలా, మిగిలిందేమో ఫ్యూచర్లో ఉండాలా. తర్వాత చూడండి, after he will come back you can meet him. after తర్వాత ఏ సెంటెన్స్ ఉండాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆఫ్టర్ తర్వాత ఏ సెంటెన్స్ ఉండాలా? ఆఫ్టర్ కంజంక్షన్ కాబట్టి ఈ కంజంక్షన్ ఉన్న భాగమేమో సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. కాబట్టి ఆఫ్టర్ హీ కమ్స్ బ్యాక్ సెంటెన్స్లో సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ఆఫ్టర్ హీ కమ్స్ బ్యాక్ యూ క్యాన్ మీట్ హిమ్. ఇది మాత్రం ఫ్యూచర్లో ఉంది. ఫ్యూచర్ అంటే అర్థం ఏంటమ్మా? ఫ్యూచర్ అంటే ప్రజెంట్ టెన్స్ కెన్ కానీ, షెల్ కానీ, విల్ కానీ, మే కానీ ఏదైనా ఉండొచ్చు. ఆ విధంగా కాంబినేషన్ టెన్సెస్లో ఫస్ట్ టైప్ మొత్తం 5 ఉంటవి. ఫస్ట్ టైప్లో అన్లెస్ కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ, టిల్ కానీ, అంటిల్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ వీటిని కంజంక్షన్గా వాడిన సందర్భంలో ఈ కంజంక్షన్తో ఉన్న భాగమేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలా, మెయిన్ క్లాజ్ ఏమో ఫ్యూచర్లో ఉండాలి. ఈ విధంగా మనం కాంబినేషన్ టెన్సెస్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు, ఇటువంటి ఎక్సెప్షన్స్ మీరు పొందాలంటే subscribe my channel Ramna's English Academy and get more information. Thank you very much.